కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కర్ప మండలం కర్ప గ్రామం నకసూరనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద 169వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి డాక్టర్ బోండా సూర్యారావు, స్థానిక సర్పంచ్ సాదే ఆశాజ్యోతి కుమార్, మండల ఎంపీపీ పెంకే సత్యబాబు, వైస్ ఎంపీపీ పాట్నిడి సత్య భీమేశ్వరరావు, పీఏసీఎస్ నక్క వీరభద్రరావు, యాళ్ల పండు, నక్క సత్యబాబు, గొర్రెల వెంకన్న, దేవు వెంకటేశ్వరరావు, మేడిశెట్టి సత్యబాబు, మంచాల శ్రీనివాస్, చోడి పనీడ రమణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కరప గ్రామానికి చెందిన అండర్-14 క్రికెటర్ అడప రేవంత్ ఎస్జీఎఫ్ తరపున స్టేట్ కి సెలెక్ట్ అయిన సందర్భంగా పూర్వ విద్యార్థి సంఘం, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు పుష్పగుచ్చాలతో సత్కరిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని, పై స్థాయి సెలెక్ట్ అవ్వాలని, అంతర్జాతీయ క్రికెట్ కి సెలెక్ట్ అవ్వాలని కొనియాడారు. డాక్టర్ బోండా సూర్యారావు తదితర పెద్దలు, నాయకులు, ప్రజాప్రతినిధులు క్రికెట్ అండర్-14లో అసమాన ప్రతిభ కనపరిచాడని, మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆయన యొక్క విగ్రహానికి పూలమాలతో ఆయన అలంకృతం చేసి వారిని స్మరించుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, వివేకానంద యొక్క ఆయన కోరుకునే యువతకు, వీరందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మరి 1863లో జన్మించినటువంటి స్వామి వివేకానంద ఆయన సాధించిన విజయాలతో ఈ రోజున కోట్లాది మంది యువతకు ఆయన ఆదర్శం. తద్వారా 1984 నుండి జాతీయ యువజన దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. స్వామి వివేకానంద యొక్క వారి స్ఫూర్తి ఏమిటి, వారు దేశానికి ఇచ్చినట్టు వెలుగు ఏమిటి అని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఆయన యొక్క ప్రసంగాల ద్వారా యువతలో చైతన్యాన్ని నింపినటువంటి మహానుభావుడు ఆయన తప్ప వేరొక వ్యక్తి లేరని చెప్పచ్చు. ఆయన ప్రసంగించినటువంటి విధానంలో కానీ, ఆయన యువతను మేల్కొల్పిన విధానంలో కానీ ఈ రోజుకి ఆయన యొక్క ప్రభావంతో కోట్లాది మంది వారి జీవితాల్లో వెలుగునిచ్చేటటువంటి ఏకైక వ్యక్తి స్వామి వివేకానంద స్వామి. ఆయన యొక్క బాటలో మరి అందరూ నడవాలని, యువత కూడా వారి యొక్క జీవిత చరిత్రను, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని కొనసాగించాలని మరి ఈ రోజున జరుగుతూ ఉంది. యువత అంతా మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలకి అలవాటు పడుతూ ఉన్నారు. అటువంటి వాటికి దూరంగా ఉండాలి అనుకుంటే ఆయన యొక్క జీవిత చరిత్రను చదవాలి, వారు ఇచ్చినటువంటి ప్రసంగాన్ని, స్ఫూర్తిని పొందాలి. అలా పొందుతూ ఈ రోజున ఆయన యొక్క బాటలో నడుస్తున్నటువంటి ఈ రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారు కూడా యువతను ఒక సరైన మార్గంలో నడిపించడానికి వారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన స్మరించుకుంటూ ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మరి ఈ సందర్భంగా మన గ్రామానికి చెందిన విద్యార్థి మొన్న 68వ స్కూల్ గేమ్స్ స్టేట్ మీటింగ్లో మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. యువతను ఆదర్శంగా తీసుకుంటున్న మన కరప గ్రామ ప్రజలు ఏ విద్యార్థి జాతీయ స్థాయికి ఎదిగిన ప్రత్యేకమైన గుర్తింపుగా వారిని గుర్తించడం జరుగుతుంది. మరి కరప గ్రామానికి చెందిన త్రిపుల్-ఎస్ రేవంత్ విద్యార్థిని వచ్చి సన్మానం చేస్తున్నారు. మరి ఆయన ఫాదర్ కూడా మంచి క్రికెట్ ప్లేయర్. మరి ఈ విద్యార్థి ఉన్నతికి ఆయన ఫాదర్ కూడా ఆ విద్యార్థి యొక్క ప్రగతికి దానికి నేను ఉదాహరణ. రేపు మార్నింగ్ రాగానే ఆయన విద్యార్థులను తీసుకొచ్చి బ్యాటింగ్, బౌలింగ్లో ప్రాక్టీస్ చేయించడం నేను చాలాసార్లు చూశానండి. మరి ఈ విద్యార్థి త్వరలోనే ఇంకా ఉన్నతికి వెళ్ళి చేయడానికి నా ఆకాంక్ష అండి. అది నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పెద్దలుగా మీరు కూడా పక్కన ఉండాలి, దీన్ని బట్టి తెలుస్తుంది. తర్వాత
ఎలా చూడండి